నమస్కారం ప్రజలారా. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితో మొన్న ప్రమాణ స్వీకారం చేశాడు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన. అదేవిధంగా ఈరోజు వాళ్ళ మంత్రులు ఎవరే కండువా ఇచ్చేది తెలియలరే, ఏమి రారి ప్రాపర్టీ రారి ముఖ్యం రే ఎన్నాడా ఇది. ఇకపోతే వాళ్ళు మంత్రుల జాబితాను రిలీజ్ చేశారు. ఏ శాఖ ఎవరెవరు అని చెప్పి వాళ్ళు అయితే చర్చలు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. అబ్బా మా నాయకుడికి ఇది వచ్చింది, మా నియోజకవర్గంలో ఈ యొక్క శాఖకు సంబంధించి మంత్రి అయినాడు, మా జిల్లాకి ఈ మంత్రి వచ్చాడు అని చెప్పి ఆనందంలో ఉన్నారు. మా వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా అదే ఆనందంతో అదే ఉత్సాహంతో ముందుకు పోవాలని చెప్పి జగనన్న కూడా 2039లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏ శాఖలు ఇచ్చారని చెప్పి ఒకటైతే విడుదలైతే చేయడం జరిగింది. 2039లో వైసీపీ శాఖల జాబితా విడుదల చేసిన జగన్ అని చెప్పి ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి జనసేన వాళ్ళు ఎవరైంది తెలీదు. దీన్ని భయంకరంగా సోషల్ మీడియాలో తిప్పుతూ ఉంటే నేను పట్టుకున్నా దీన్ని. ఎందుకంటే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా సీమరాజు అనేటువంటి వ్యక్తి కూడా ఆడుండి ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేస్తాడు. తప్పకుండా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే జగన్ వచ్చి జైళ్ళ శాఖ అంట. ఓడి అమ్మ జీవితం, జగన్మోహన్ రెడ్డి అన్న జైళ్ళ శాఖ. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు జైల్లో గడిపిన వ్యక్తికి జైల్లో ఏ విధంగా అనుభవాలు ఉంటాయి, ఏ విధంగా చేదు అనుభవాలు, ఏ విధంగా ఎదురు దెబ్బలు దొరుకుతాయి, ఏంది కథ కార్ఖాన అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి ఈసారి 2039లో అధికారంలోకి వచ్చిన తరువాత జైళ్ళ శాఖ అయితే అన్న తీసుకుంటాడని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది. అదేవిధంగా విజయసాయి రెడ్డి విశాఖ అంటే విజయసాయి రెడ్డి విశాఖ అంటే ఏంటంటే అన్నకు 16 నెలల అనుభవం అయితే ఎట్టున్నదో విజయసాయి రెడ్డికి విశాఖ గురించి అంతే అనుభవం ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ కబ్జాలు చేయొచ్చు, ఎక్కడెక్కడ ఎస్సీ ఎస్టీ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం ఏమి చేయొచ్చు, అంటే వైజాగ్ నుంచి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి గంజాయి తరలివచ్చు, మనం బయట దేశాల నుంచి డ్రగ్స్ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేది అంతా కూడా విజయసాయి రెడ్డి గారికి తెలుసు. కాబట్టి ఆయన విజయసాయి రెడ్డి విశాఖను తీసుకోబోతా ఉన్నాడు రేపు 2039లో ఎన్నికైన తర్వాత మంత్రిగా. కేతిరెడ్డి ఐటా అంట. ఐటా అంటే ఏంది? ఇంటింటికి తిరగడం. ఈయన ఇంటింటికి తిరిగి అక్కడ ఏ సందుల్లో ఏడాడు గొడవలు జరుగుతున్నాయి, ఏడాడు ఆడవాడు కొట్టుకుంటున్నారు, ఏడాడు మొగడు కొట్టుకుంటున్నాడు, ఎవడేం చేస్తున్నాడు, ఎక్కడైతే మనకు ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ లిటికేషన్ పొలాలు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయని చెప్పి ఇది కబ్జా రూపమే. ఈ ఐటీ కూడా కేతిరెడ్డి కూడా అదే విషయమే. ఇంకపోతే అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ వచ్చేసరికి ఏందిరా అంటే కోళ్ల ఫారాల అభివృద్ధి శాఖ. వాడక్క మంచి పదవి ఇచ్చారా, కోళ్ల ఫారాల అభివృద్ధి అంటే. ఎందుకంటే ఈయన కోళ్ళు గుడ్లు పొదగడము ఇటువంటి చేస్తూ ఉంటాడు కాబట్టి ఈయనకు కొద్దిగా కోళ్ళ మీద బాగా పెట్టు ఉన్నది కాబట్టి కోళ్ల ఫారాల అభివృద్ధి శాఖ ఈయనకైతే ఇవ్వడం జరిగింది 2039లో. మంచి శాఖ ఇచ్చినారు, ఒకటి కాల్చిపోయినా కూడా. ఎందుకంటే ఐటీ శాఖ సంబంధించినటువంటి ఐటీ మినిస్టరు కోడిగుడ్ల గురించి, కోళ్ల ఫారాల గురించి, కోళ్ల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయనకు కోళ్ల ఫారాల అభివృద్ధి శాఖ అయితే బాగా సూట్ అవుతుందని చెప్పి 2039లో, ఇప్పుడు కాదు 2039లో అయితే మాత్రం అమర్నాథ్కి కోళ్ల ఫారాల అభివృద్ధి శాఖ ఇవ్వటం అయితే జరుగుతూ ఉన్నదని చెప్పి కొద్దిగా మనకు ఈ విధంగా ట్రోల్ చేస్తారు మా పార్టీ వాళ్ళను, గబ్బులు చెప్తారు. అందుకే నేను వచ్చింది. ఇంకొచ్చేసరికి రాంబాబు స్త్రీ శిశు సంక్షేమ శాఖ. ఏమి రే ఇవుడు రే ఇది రే అంటే సంజనా సుకన్యతో మాట్లాడినాడు. ఒక బఫూన్, ఒక డకాయట్, మసాజులు ఇవన్నీ చేసుకుంటాడు, ఫామ్ హౌస్లో పడుకొని ఉంటాడు. అందుకని చెప్పి ఏమన్నా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చినారా అమ్మన్ రాంబాబుకి? అవసరమా? ఈ విధంగా చేయించా మీరు? సరే ఏదో కడుపు గడ్డి తినే మాట్లాడినాడు, మాట్లాడిన దాన్ని రికార్డు చేసి దాన్ని ఆమె నాశనం చేసి అవును సంజనా సుకన్యకి లేని బాధ మీకెందుకు అన్నటువంటి వ్యక్తి మా అన్న. ఎందుకంటే ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చినారు 2019లో. ఇప్పుడు మొన్న ఓడిపోయేదాకా ఫస్ట్ అనిల్ కుమార్ యాదవ్, మళ్ళీ రెండో విడతలో అయితే ఆయనకి ఇచ్చినారు. కుప్పంలో కూడా గేట్లు పట్టును వచ్చిన తర్వాత గేట్లు తీసుకొచ్చినాడు కదా, అంటే ఆయనకు తెలియలా. అందుకని చెప్పి పట్టున్నటువంటి శాఖ ఏదైతే ఉన్నదో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈయనకు బాగా పట్టుగా ఉన్నది కాబట్టి స్త్రీ శిశు సంక్షేమ శాఖనైతే ఈయనకు అలర్ట్ చేయడం జరిగింది. ఇకపోతే వచ్చింది మా రోజా ఆర్కే రోజా అయితే ఇప్పుడు కాదు 2039లో ఇంకక్కడ
2039లోనే ఏంది కథ కార్ఖాని అంటే దేవాదాయ శాఖ ఇచ్చినారు. ఇంకో 2039లో దేవాదాయ శాఖ. ఎందుకంటే ఏమో సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా, బేచారం వచ్చారా, రండి నేను తిరుమలకు తోడుకొని మీకు బ్రేక్ దర్శనాలు చేపించా, ఒక్కో టికెట్కి ఎంత తీసుకుంటా, కాళహస్తిలో అయితే ఈ రేటు ఉన్నది, అదేవిధంగా కాణిపాకం అయితే ఈ రేటు. అంటే ఈ మూడు కూడా చిత్తూరు జిల్లాలోనే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. కాబట్టి ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఆదాయ వనరులుగా దేవుణ్ణి వాడుకుంటుంది. కాబట్టి ఆదాయాన్ని అక్కడక్కడే సృష్టిస్తుంది. కాబట్టి అందుకని చెప్పి అన్నకు 10% ఇచ్చి ఏమో 90% ఉండించుకొని ఉండే సలహాదాడికి ఒక 5%, సలహాదాడు ఇంకొకటి వాడి కింద ఉండేవాడికి ఒక 5% పోయినప్పటికీ మిగతా 80% అంటే 100%లో 20% పోతే 80% అయినా కూడా మనకు ఉంటుంది కదా అని చెప్పే లక్ష్యంగా అయితే ఏమో ముందుకు పోతూ ఉండదు. 80%తో పనులు చేస్తుంది ఆర్కే రోజాకు దేవాదాయ శాఖ ఈసారి 2039లో అయితే పోతా ఉన్నాము. అదేవిధంగా కొడాలి నాని కాడికి వచ్చేసరికి గుట్కా నిషేధ శాఖ. అమ్మ ఒరే ఎవడురా ఈ రాసింది, ఎవడేం చేశాడు, మా పార్టీ ఏం చేశాడు మావాడు పాపం కొడాలి నాని. గుట్కా నిషేధ శాఖ ఇచ్చారు బా. అంటే వాడు గుట్కాలు తింటాడు, పాన్లు వేసుకుంటాడు, మీకు వచ్చిన బాధ ఏంది? మిమ్మల్ని ఏమన్నా లెక్క అడిగినాడా? లేదు మీరేమన్నా నాకు సహాయం చేయండి, 2 గుట్కా ప్యాకెట్లు, 2 మనిచ్చింది ప్యాకెట్లు, 2 విమల ప్యాకెట్లు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అడిగినాడా? అడగలేదు కదా. అడిగినప్పుడు మీరు ఎందుకు గుట్కా నిషేధ శాఖ అని చెప్పి ఆయనకి ఇచ్చినారు? అంటే క్యాన్సర్కి నేను ఇంకన్నా మానతాడనే. ముందు మా వాడు మానేసిన అంటే మళ్ళీ గుట్కా నిషేధ శాఖ తీసుకుంటాడు, మీకు వచ్చిన బాధ ఏంది? ముందుగానే నోటి క్యాన్సర్ అని చెప్పి పగసాట్లు పడతా ఉన్నాడు. ఓకే, ఇంకపోతే గుట్కా నిషేధ శాఖ అయిపోయింది కొడాలి నాని. అదేవిధంగా బొత్స ఎక్సైజ్ శాఖ. ఆయన మాట్లాడటమే అంతే, ముందేసి ఏమన్నా మాట్లాడతారనుకుంటారేమో మీరు. ఆయన మాట్లాడేది ఆ మాత్రం దద్దా అనే వస్తుంది మాట. ఆయన ముందేసి మాట్లాడుతున్నాడని చెప్పి ఏమన్నా మీరు ఎక్సైజ్ శాఖ ఇస్తున్నారేమో, అది కుదరదు. పేరుని నాని కాడికి వచ్చాముగా. పేరుని నాని కాడికి వచ్చినామురా అంటే సినిమాటోగ్రఫీ శాఖ ఇచ్చినారు. ఎస్, ఇది కరెక్ట్గా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈయన కొడుకు ఎవడైతే కిట్టు ఉన్నాడో, పేరుని కిట్టు ఎవడైతే ఉన్నాడో ఈడు ఇన్స్టాలో రీల్స్ తీసుకునేటువంటి వ్యక్తి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసుకునేటువంటి వ్యక్తిని శాసనసభ్యుడిగా బీఫామ్ ఇచ్చినటువంటి ఘనత మా జగన్ అన్నది. అంటే అప్పటికి నాకు ఇంక ఏ పదవి ఇవ్వాలనేది మీరు కింద కామెంట్లో పెట్టండి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునేటువంటి ఓడికి శాసనసభ్యుడిగా బీఫామ్ ఇచ్చినాడంటే నాకు ఏ పదవి రావాలనేది ఒకసారి మీరు కింద కామెంట్లో అయితే తెలియజేయండి. పేరు నానికి వచ్చి సినిమాటోగ్రఫీ శాఖ. ఎందుకంటే కొడుక్కి బాగా ఇన్స్టాగ్రామ్లో కొద్దిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బాగా కనపడాలనేటువంటి ఆతృత ఉన్నది. కాబట్టి కొడుకుని ఏదన్నా పెట్టి సినిమా తీసుకోవచ్చు, లేదా షార్ట్ ఫిల్ములు తీయచ్చు, లేదా ఒక రకమైనటువంటి చిత్రాలు తీయచ్చు అని చెప్పి, అందుకని చెప్పి ఆ ఆదేశాల మేరకు అంటే తండ్రిని కొడుకు ఆశ దృష్టిలో పెట్టుకొని కొడుకు ఏ విధంగా ఆయన ప్రయోజకుడు అవుతాడనేది తండ్రికి తెలుసు. కాబట్టి తండ్రి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా మాట్లాడి నాకు ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ శాఖే కావాలని చెప్పి కోరడం జరిగిందని చెప్పి మనకు వచ్చినటువంటి సమాచారం. ఇకపోతే ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యే కాదు ఈయన, ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చేసి డ్రైవర్ సంక్షేమ శాఖ. డ్రైవర్స్కు అంటే డ్రైవర్ యూనియన్లు అయితే ఏవైతే ఉంటాయో ఆ డ్రైవర్స్కి అందరికి కూడా ఈయన సంక్షేమ శాఖ. డ్రైవర్లు అందరూ కూడా ఏకమయ్యి కొన్ని కార్యక్రమాలు కానీ ఏదో వాళ్ళకి చేతనంత వరకు డ్రైవర్ అన్నలందరూ కూడా ఇప్పుడు మనమందరం కూడా క్షేమంగా ఇక్కడికి నుంచి ఆడి పోవాలి, ఇంకొకసారి నుంచి ఇంకొకసారి పోవాలన్నా కూడా డ్రైవర్ అన్నలందరూ కూడా బాగుంటేనే మనం బాగా క్షేమంగా మన ఇంటికి పోగలుగుతాం, మన అమ్మ నాన్న కూడా చూసుకోగలుగుతాం. అదే అటువంటి డ్రైవర్నే చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబుది. కాబట్టి అందుకోసం అని చెప్పి డ్రైవర్ సంక్షేమ శాఖ ఇచ్చినాడు జగనన్న అని చెప్పి తెలియజేసుకుంటూ, నేనేం తెలియజేస్తానంటే మీరే కాదు, మీరు ఇప్పుడు శాఖలు ఇచ్చినారు, మీ నాయకులను అందరినీ కూడా మీరు ఇది చేసుకుంటున్నారు. సో మా నాయకులను కూడా 2039లో నేను ఇప్పుడు చెప్పినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ శాఖలన్నీ కూడా వీళ్ళు తీసుకొని ఈ శాఖలను ముందుకు తీసుకొని మరింత పార్టీని బలోపేతం చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నమస్కారం.